హాయ్ ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒకే ఒక పేరు నందమూరి తారక రామారావు గారు. అసలు నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, తెలుగుదేశం పార్టీని ఎందుకు స్థాపించారు మనసు వికలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను అనే డీటెయిల్స్ ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కంటి మంటల్లో నుంచి అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. సామాన్య రైతు బిడ్డ స్థాయి నుండి కోట్లాది మంది అభిమానులు వెండితెర వేల్పుగా పూజించే తెలుగు సినీ రంగ అగ్రశ్రేణి కథానాయకుడి స్థాయి వరకు పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమలకు మారుపేరుగా ఎదిగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు. రాముడిగా, కృష్ణుడిగా, శ్రీనివాసునిగా పలు పౌరాణిక పాత్రలో ఎన్టీఆర్ సినిమా తెరపై చేసిన మాయాజలం ఆయన అభిమానుల దృష్టిలో నడిచే దేవుణ్ణి చేసింది. సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ తెలుగువారు ఎప్పుడు ఏ ఆపదకి కలిగినా, దేశానికి ఎప్పుడు ఏ అవసరం కలిగినా సహా కళాకారులందరినీ కూడగట్టుకుని కళా ప్రదర్శనలు ఇచ్చి జోలపట్టి వీధులు తిరుగుతూ విరాళాలు సేకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందించేవారు ఎన్టీఆర్. కళ గాని, కళాకారుడు గాని ప్రజల కోసమని ఎన్టీఆర్ యొక్క భావన. 1952లో రాయలసీమలో కరువు సంభవిస్తే తోటి నటీనటులతో కలిసి నెల రోజుల పాటు పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చి వీధుల్లో జోలపట్టి 1,50,000 రూపాయలు సేకరించి రామకృష్ణ మిషన్ ద్వారా పలు సహాయ కార్యక్రమాలు చేశారు. 1962లో భారత్ చైనాల మధ్య జరిగిన యుద్ధ సహాయార్థం 10 లక్షల రూపాయలు సేకరించి జాతీయ రక్షణ నిధికి అందేలా నాటి ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి గారికి అందించారు. విజయవాడ కృష్ణలంక అగ్ని బాధితుల సహాయార్థం ప్రజల నుండి విరాళాలు సేకరించి ఎన్టీఆర్ దాతృత్వ సంస్థ పేదన 1,00,000 రూపాయలు 1964 జూన్ 24న నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి అందజేశారు. 1965లో పోలీస్ కానిస్టేబుల్ రక్షణ నిధికి 3 లక్షల రూపాయలు అందజేశారు. 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధ సహాయార్థం జాతీయ రక్షణ నిధికి ఊరూరా తన సహచర నటులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు సేకరించి ఎన్టీఆర్ 1965 డిసెంబర్ 16న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారి చేతుల మీదుగా నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారికి అందజేయడం జరిగింది. 1969లో కోస్తా తుఫాన్ బాధితుల సహాయార్థం రూ. 5 లక్షల పైన విరాళాలు సేకరించి ఇచ్చారు. 1972లో భారతదేశ వ్యాప్తంగా చాలా చోట్ల ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతుంటే తోటి కళాకారులతో కలిసి 1972 అక్టోబర్ 28న అదేవిధంగా 1972 నవంబర్ 2 వరకు నాటక ప్రదర్శనల విరాళాల ద్వారా 7 లక్షల రూపాయల పైన సేకరించి అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గారికి ఫిబ్రవరి 2, 1973న అందజేశారు. 1977 నవంబర్ 19వ తేదీన సంభవించిన దివిసీమ ఉప్పెనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 1,00,000 మంది నిరాశ్రయాలు. అప్పుడు కూడా 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించి రామకృష్ణ మిషన్ ద్వారా బాధితులకు సాయం అందించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 9 నెలల్లోనే అధికారం చేపట్టారు. నాటి దివిసీమ సహాయ కార్యక్రమంలో పాల్గొంటూ సమయంలోనే నిరుపేదల కన్నీళ్లు, కష్టాలు చూసి చలించిపోయారు ఎన్టీ రామారావు. 3 దశాబ్దాలుగా తనను నటుడిగా ఆదరించి వెండితెర వెలవెలపుగా పూజించి విశ్వవిఖ్యాతను చేసిన ప్రజలకు ఏదైనా మంచి చేసి వారి రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో ఢిల్లీ పెద్దల అంకారపు చెరలో తెలుగు వారిని ఆత్మగౌరవం, అవమానాలు ఎదుర్కోవడం చూసి ఆ తెలుగు పౌరుషం రగిలిపోయింది. ఒక తెలుగు బిడ్డగా తెలుగుబడి తేజం ఏంటో ప్రపంచానికి చూపించాలంటే తన రాజకీయ రంగ ప్రవేశం అనివార్యమని భావించారు ఎన్టీఆర్. 1982 మార్చి 29న మధ్యాహ్నం 2:30 హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్లో సభ జరిపి తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అంటూ చారిత్రాత్మక ఘట్టానికి ఊపిరిపోశారు. 1982 ఏప్రిల్ 11న తెలుగుదేశం పార్టీ మొదటి బహిరంగ సమావేశం హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్ లో జరిగింది. మంగళప్రదమైన పసుపు రంగు పైన కార్మిక సంకేతమైన ఎర్రని చక్రం, రైతుకు చిహ్నమైన ఆకుపచ్చని నాగలతో పేదల పరిస్థితులను ప్రతిబింబించే తెల్లనైన కుటీరంతో తెలుగుదేశం పతాకాన్ని స్వయంగా తన చేతులతో గీసి రూపొందించారు ఎన్టీఆర్. 1982 మే 25న తిరుపతిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ యావత్ భారతావని దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ ఒక అఖండ శక్తిగా అవతరించగలిగారు దేశానికి అర్థమైంది. 1982 జూన్ 14న తెలుగునాట ప్రతి సామాన్యులో రాజకీయ చైతన్యం కలిగించడానికి చేసిన రథం ఎక్కి ప్రచార యాత్రకు కదిలారు. కొడుకు హరికృష్ణ రథసారథి,
రాత్రి లేదు, పగలు లేదు. నటుడిగా తాను సంపాదించిన ఐశ్వర్యం, కీర్తి, వైభవం అన్నిటిని మర్చి సామాన్యుడి కోసం నడి రోడ్డుపై నిలిచాడు. ఆ రోడ్డు ఆయనకి ఇల్లైంది, తల్లైంది, చెట్టు నీడ పడక గది అయింది. మొదటి ప్రచార యాత్ర 20 రోజుల పాటు తెలంగాణలో సాగింది. జూన్ 20న రాయలసీమలో అడుగుపెట్టి ఆ పైన జూలై 1 నుండి 5 వరకు కోస్తా జిల్లాలో పర్యటించారు. అక్టోబర్ 3, 1982న రెండవ ప్రచార యాత్రను ప్రారంభించారు ఎన్టీ రామారావు. 1982 నవంబర్ 26న 55 రోజుల పాటు జరిగిన ఈ 25,000 కిలోమీటర్ల ప్రచార యాత్ర నా భూతో నా భవిష్యత్ అవిశ్రాంతంగా పర్యటిస్తూ దాదాపు 600 సభల్లో ప్రసంగించారు. 1982 డిసెంబర్ 16న మళ్లీ మొదలైన ఎన్నికల ప్రచార యాత్ర జనవరి 3, 1983 వరకు నిర్విరామంగా కొనసాగింది. డిసెంబర్ 1982లో ఎన్నికల ప్రచారం సందర్భంగా 72 గంటల పాటు నిద్రాలు మారి నిర్విరామంగా ప్రచారం సాగించి ఎన్టీఆర్ సృష్టించిన చరిత్రను ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. డిసెంబర్ 21 రాత్రి BBC తన వార్తా ప్రసారంలో ప్రపంచానికి చూపించింది, ప్రపంచంలో ఇంతవరకు ఎవరు ఇంత తక్కువ సమయంలో ఇన్ని చోట్ల ఇన్ని లక్షల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించలేదు అని ఎన్టీఆర్ ని కొనియాడింది. తొలిసారిగా తెలుగు వారి ఉనికి, తెలుగు ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. పసివాడి నుండి పండు ముసల్ వరకు ఎన్టీఆర్ ను అన్నగారంతో సంబోధించారు. అది ఆయనకు దేవుడిచ్చిన వరం. చైత్తి జయకుంటూ తెలుగుడ గతమెంతో ఘనకీర్తి కలవడంటూ చైతన్య రథం కదిలి వస్తుంటే జలం పునకరించి పూనకమెత్తారు. 1983 జనవరి 5న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తవారైనప్పటికీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మహా ఉద్దండలను సైతం మట్టి కల్పించి విజయం సాధించారు. వీరిలో ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు ఉండటం విశేషం. మహిళని, బడుగు వర్గాల వారిని, వెనుకబడిన వర్గాల వారిని గెలిపించి వారికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 292 స్థానాలకు గాను 202 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. 60 స్థానాల్లో ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ గెలిచింది. తెలుగుదేశం పిలుస్తుందిరా కదలరా అని అన్నగారు పిలిచిన పిలుపు ప్రభంజనమై ఆ ఓరుగలిలో బానిస రాజకీయం తుడిచిపెట్టుకుపోయింది. పార్టీగా ఆవిర్భవించిన 9 నెలల కాలంలో తెలుగు భాష సంస్కృతులకు అంతర్జాతీయ ప్రభావం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 1983 జనవరి 9 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 10వ ముఖ్యమంత్రిగా తనను ఎన్నుకున్న లక్షలాది మంది ప్రజల సమక్షంలో హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ఎన్టీఆర్ తన 15 మంది మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి వరకు ఎన్నికైన ఒక ప్రజానేత బహిరంగ ప్రమాణ స్వీకారం చేయడం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని ప్రజాస్వామ్య చరిత్రలో ప్రప్రథమం. తెలుగు ప్రజల్లో రాజకీయ చైతన్యం నింపిన పార్టీ యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాల వారిని నాయకులుగా, మంత్రులుగా చేసిన తెలుగుదేశం పార్టీ నాటి నుండి అప్రతికంగా 4 దశాబ్దాలుగా జన జీవితంలో కలిసి ప్రయాణిస్తుంది. నిబద్ధత, నిజాయితీ, నిర్భీతి, నిక్కిచ్చితనం కలసబోసిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీ కాకుండా ఒక సాంఘిక విప్లవం తేవడానికి ఉద్దేశించిన ఉద్యమంగా మార్చారు. ఆడపిల్లలకు ఆస్తి హక్కు, పేదవాడి కడుపు నింపే 2 రూపాయలకి కిలో బియ్యం, సగం ధరకే చేనేత వస్త్రాలు, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్, పేదవాడికి పక్కా ఇల్లు, ఇలా ఎన్నో పథకాలతో దేశంలోని ప్రజలకు సంక్షేమ పాలన అందించిన మొదటి పార్టీగా తెలుగుదేశం ప్రజల గుండెల్లో నిలిచింది. 1982 ఏప్రిల్ 19న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య తెలుగు ఒప్పందం కుదిరింది. 1983 ఏప్రిల్ 27 వెలుగోడు వద్ద తెలుగు గంగ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 1983 మే 28న విజయవాడలో తెలుగుదేశం పార్టీ మొదటి మహానాడు జాతీయ స్థాయి నేతలతో విజయవాడలో ఎంజీఆర్ అధ్యక్షన సమావేశం ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. 1983 జూలై 6న కర్నూలు జిల్లా ప్రాణంలో ఇందిరా కాలనీ కిలో 2 రూపాయల బియ్యం పంపిణీ పథకం ప్రారంభించారు. 1984 ఆగస్టు 16న ప్రజాదరణ మెండుగా కలిగిన ఎన్టీఆర్ ను రాజకీయంగా ఎదుర్కొనలేక ఢిల్లీ పెద్దలు కుట్రపన్ని అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ ను ప్రతిష్ఠితుని చేశారు. నాదెండ్ల భాస్కరరావు రూపంలో ఎదురైన 1984 ఆగస్టు సంక్షోభం ఎన్టీఆర్ పోరాట పడడానికి నిదర్శనమైతే, అదే సందర్భంలో ఎన్టీఆర్ కు అండగా నిలిచిన ఒక సమర్థ యువ నాయకత్వం తెలుగుదేశం పార్టీకి వరమై అందింది. ఆ నాయకత్వం పేరే నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ బల నిరూపణ జరిగి తిరిగి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే వరకు చంద్రబాబు గారు చూపిన సమయస్ఫూర్తి, పట్టుదల, యుక్తి ఎన్టీఆర్ ను ఆకర్షించాయి. చంద్రబాబు నాయుడు గారి శ్రమను గుర్తించి ఆయనను 1985లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశారు. ఎన్టీఆర్ అప్పటి నుండి నేటి వరకు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని తనదైన శైలిలో తీర్చిదిద్ది ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా పార్టీని నిలిపారు చంద్రబాబు గారు. 1984 సెప్టెంబర్ 10న బల నిరూపణలో నెగ్గిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా మరోమారు అధికారాన్ని చేపట్టారు. 1984 నవంబర్
60,000 పైబడిన భూములను రైతులకు, రైతు కూలీలకు తెలుగు వ్యవసాయ కార్మిక సాధారణ సంక్షేమ పథకం పేరిట నెలకు 30,000 పింఛన్ పథకం ప్రారంభించారు. 1984 నవంబర్ 23న శాసనసభను రద్దు చేశారు. 1984 డిసెంబర్ 27 ప్రధాని ఇందిరాగాంధీ హత్య కారణంగా లోక్సభకు మధ్యంతర ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగిన 40 సీట్లకు గాను 30 సీట్లు గెలుచుకుని పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా పొంది ఆ ఘనత సాధించిన తొలి ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించింది తెలుగుదేశం. 1985 మార్చి 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేసిన 250 సీట్లకు 202 సీట్లు గెలుచుకుని తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. 1985 మార్చి 9న జనసాక్షిగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. 1985 ఏప్రిల్ 6న తిరుమలలో నిత్యాన్నదాన మహత్కారానికి శ్రీకారం చుట్టారు. 1985 సెప్టెంబర్లో దేశంలోనే మొదటిసారిగా తండ్రి ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు కల్పిస్తూ చట్టం చేశారు ఎన్టీఆర్. 1986 ఏప్రిల్ 18న దేశంలో మొదటిసారిగా రూ. 125 కోట్లతో 1,70,000 నిరుపేద కుటుంబాలకు నీడ పథకం కింద శాశ్వత గృహాలు కట్టించారు ఎన్టీఆర్. 1989 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది తెలుగుదేశం పార్టీ. 1994 డిసెంబర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన 251 స్థానాలకు గాను 216 స్థానాలు గెలుచుకుని అత్యధిక మెజార్టీతో అధికారాన్ని చేజించుకున్న తెలుగుదేశం పార్టీ. 1994 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. 1995 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు. జనవరి 18, 1996న తెలుగింటి రామన్న, తెలుగు తల్లి పిరిపిత్తుడు, కలాం తల్లి ముద్దుబిడ్డ, పేదల పాలటి పెన్నిధి, నందామూరి తారక రాముడు అస్తమయం. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు పాలనలో మొదలైంది మరో సంచలన శకం. కథే సాగుతాం మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికంటూ ప్రజల పాలనలో భాగస్వామ్యం చేర్చారు చంద్రబాబు. ప్రజల వద్దకు పాలన వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య, ఉపాధి రంగాల్లో స్త్రీలకు రిజర్వేషన్ కల్పించారు. సంస్కరణల ద్వారా ఆర్థిక పునర్నిర్మాణం చేశారు. విద్యుత్ సంస్కరణలు, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, బీసీలకు 33% రిజర్వేషన్లు చంద్రబాబు పాలన సంచలనాలు. శాసనసభకు మొదటి దళిత మహిళా స్పీకర్, భారత లోక్సభకు మొదటి దళిత స్పీకర్ అందించడం చంద్రబాబు సమతా స్ఫూర్తికి నిదర్శనం. విజన్ 2020 అంటూ 20 ఏళ్ల ముందే ఇప్పుడు మనకేం కావాలో, ఇప్పుడు మనమే ఎంజాయ్ చేస్తున్నాం, వాటన్నిటిని రూపునిచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. నాలెడ్జ్ ఎకనామీని అభివృద్ధి చేయడం కోసం అమెరికా విధుల్లో 14 రోజులు పైలు పట్టుకుని తిరిగారు. హైదరాబాద్ లో 1909లో ప్రారంభమైన హైటెక్ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం. జంట నగరాల రాజధానికి సైబర్ సిటీని చేర్చడం మాత్రమే కాదు, ఔటర్ రింగ్ రోడ్డుకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చింది. శంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం తెచ్చింది కూడా చంద్రబాబు. ఈ సేవా సెంటర్లే కాదు, రైతు బజార్లను తెచ్చింది కూడా చంద్రబాబే. 2002లో 32వ జాతీయ క్రీడలను, 2003లో మొదటి ఆఫ్రో ఆసియన్ గేమ్స్ లను నిర్మించి తన పాలనా స్థాయిని సమర్థం నిర్మించుకున్నారు. ఎన్టీఆర్ రూపంలో పేదలకు పట్టడన్నం, కట్టుకోవడానికి బట్ట, తలదచుకోవడానికి పక్క ఇల్లు అందిస్తే, చంద్రబాబు రూపంలో సామాన్యుడి కళలకు రెక్కలు తొడిగి అవకాశాలను అందించింది తెలుగుదేశం. ప్రజలకు ఏం కావాలో సమకూర్చుతూనే మరో పక్క ప్రజలకు అక్కర్లేని ప్రాక్షణిజం, మత ఘర్షణలు, రౌడీజం, నక్సలిజం వంటి వాటిపై ఉక్కుపాదం మోపి అణచివేశారు చంద్రబాబు. ఆ ఫలితంగా పగబట్టిన అరాచక శక్తులు 2003 అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న చంద్రబాబు గారి కనాయపై అల్బిరు వద్ద క్లేమోర్ మైన్లు పేల్చి అత్యాయత్నం చేశారు. వెంకన్న సంకల్పమేమో కానీ అంతటి ఘోరం నుండి చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు చంద్రబాబు. 2004లో పార్టీ పరాజయాన్ని పొంది విపక్ష స్థానంలో ఉన్నప్పటికీ ప్రజల క్షేమాన్ని మర్చిపోలేదు తెలుగుదేశం. బాబ్లీ ప్రాజెక్టు రూపంలో తెలుగు రైతుకు అన్యాయం జరుగుతుంటే ఒంటరిగా సరిహద్దులు దాటి మరీ పోరాడింది. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై 2005లో చేపట్టిన నిరసనలకు గాను చంద్రబాబు సహా 23 మంది తెలుగుదేశం నేతలపై నమోదైన కేసును గత నెలలో కోర్టు కొట్టివేసింది. మహారాష్ట్ర పోలీసుల దౌర్జన్యానికి ఎదురెళ్లి ప్రాణాలకు తెగించి పోరాడిన చంద్రబాబు తెగువ అణతర సాధ్యం. తెలుగు ప్రజల కోసం తన జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లారు చంద్రబాబు. అలాగే అన్నదాత కోసం ఆనాడు 8 రోజుల పాటు నిరాదీక్ష చేశారు చంద్రబాబు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం అక్టోబర్ 2, 2012 నుండి ఏప్రిల్ 27, 2013 వరకు వస్తున్నాం మీకోసం అంటూ పాదయాత్ర చేపట్టి 63 సంవత్సరాల వయసులో 208 రోజుల పాటు 2817 కిలోమీటర్ల దూరం నడిచాడు చంద్రబాబు. పార్టీ పెట్టిన కొత్తలో ఎన్టీఆర్ చైతన్య రథయాత్ర తర్వాత ప్రజల నుంచి అంతటి అపూర్వ స్పందన చంద్రబాబు పాదయాత్రకు లభించింది. ఎక్కడెక్కడ తెలుగుదేశం శ్రేణుల్లో కథనోత్సాహం నింపింది. ఉత్తరాఖండ్ వాదనలో చిక్కుకున్న తెలుగు వారిని ప్రభుత్వం పట్టించుకోకపోతే చంద్రబాబు స్వయంగా వెళ్లి బాధితులను ప్రత్యేక విమానంలో సురక్షితంగా వెంటబెట్టుకు రావడం ఒక అపూర్వ ఘట్టం. 2004 నుండి 2014 వరకు జరిగిన పాలనా విధ్వంసం కారణంగా రూ. 16,000 కోట్లు లోటు బడ్జెట్ తో రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అలాంటి నవ్యాంధ్రను తలెత్తుకునేలా తీర్చిదిద్దామని ఆంధ్రులు చంద్రబాబుకు బాధ్యత అప్పచెప్పారు. కొద్ది రోజులకే విశాఖపై ఉదూ తుఫాన్ భీకర దాడి చేసింది.
అయితేనేం తుఫానుకి ఎదురెళ్లి ప్రజలకు తోడుగా నిలిచారు చంద్రబాబు. ఆ దిరవత్వానికి, బాధ్యత నిర్మాణానికి, కర్తవ్య దీక్షకి తుఫాను కూడా చిన్నపోయింది. తాను సృష్టించిన బేభత్సవాన్ని చేసిన విధ్వంసాన్ని వారం రోజుల్లోపే సరిదిద్దిన సమర్థతను చూసి ఉదు తల వంచింది. అవరోధాలని అవకాశాలుగా మలుచుకునే నేర్పరితనం చంద్రబాబు సొంతం. అందుకే రాజధాని లేని నవ్యాంధ్రకు ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని అందించడానికి, ప్రజా రాజధాని అమరావతిని నిర్మించడానికి పూనుకున్నారు చంద్రబాబు. ఆయన మీద నమ్మకంతో అడగగానే రాజధాని కోసం 33,000 ఎకరాలను ప్రజలు ఇవ్వడంతో నా భూతో నా భవిష్యత్ సచివాలయం, హైకోర్టు నిర్మాణాలు రికార్డు స్థాయిలో జరిగాయి. చంద్రబాబు మార్క్ అభివృద్ధికర పాలనతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో గర్వంగా తలెత్తుకునే స్థాయికి చేరింది. కియా, హీరోస్, సిల్కాన్ వంటి ఎన్నో కంపెనీలు ఏపీకి వలస కట్టాయి. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని దాదాపు తుది దశకు తీసుకురావడం, పట్టిసీమ పూర్తి, ఇలాంటివన్నీ చంద్రబాబు తప్ప అనితర సాధ్యం. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ప్రజల పక్షమైన తెలుగుదేశం పార్టీ విశ్రాంతి అనేది లేదు. సమాజం నిర్మించబడి పేదరికం లేని ఆనందకరమైన జీవితం ప్రతి తెలుగువాడికి అందించే వరకు జీవనదిలా, నిత్య చైతన్య ప్రవాహంలా చరిత్రను తనలో ఇముడ్చుకుంటూ ముందుకు పోతుంది తెలుగుదేశం. పసుపు అంటే ప్రజలకు శుభాన్ని ఇచ్చేది, పసుపు దళం అంటే ప్రజలకు భరోసా ఇచ్చేది. తెలుగుదేశం అంటే అప్రయిత శక్తి ప్రసారిణి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.